ఎక్కువ అక్షరమాల కలిగిన భాష మన తెలుగు భాష. తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతారు. భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మనందరిలో మాతృభాషాభిమానం మరియు భాష పట్ల అంకిత భావం పెంపొందించేలా, తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసేలా ఒక చక్కని పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు మా శ్రీ వెంకట్ విద్యాపీఠ్ స్టూడెంట్స్. కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. తిరుపతిలో నయనకన్న సాచి, యాదాద్రిలో నరసన్న సాచి, సింహాచలము అప్పన్న సాచి, తెలుగే మనల కలిపేటి వాచి. యాసలే వేరైనా ఇది నాది ఏ ఊరైనా, భూమి పైన పడగానే పలికి తొలి పలుకు. ఖండాంతరాలు యాడున్నా, గుండెలు శబ్దమై ఉన్నా, 2 అక్షరాల పదమే అచ్చ తెలుగులో అమ్మ. భౌగోళికంగా వేరైనా, భావాలు భాష మారేనా, విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ. తేనె కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. అన్నమయ్య పాట వింటూ పెరిగాం, ఇంత ఎదిగాం. అల్లూరి వీరత్వం చూసినాం, రాయల తేజముకే మురిసినాం, రుద్రమరౌద్రముతో స్ఫూర్తి పొందాం నిండి గర్వం. ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒక్కో చోట ఒక్కో చరిత, నరనరాలను పారుతుందిరా తెలుగు పాలకుంట. ఏ దేశమేగినా ఎంత ఎదిగినా, ఎదురు పడితే మన వాళ్ళెవరైనా బాగున్నారా అన్న పిలుపుకి ఎంత పులకరింత. తేనె కన్నా తీయనైన మాట తెలుగేనా, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగేనా. విద్యాభ్యాసముకై వాసర పుష్కర స్నానముకై రాజమండ్రి వెళ్ళిపో. కవులు నాయకులు అభిమానకారులు నాయకులు మన ఊరి వాళ్ళే కాదు అని పొంగు ప్రేమ ఆపగలమా. తెలుగు భాషలో గొప్పదనమునే చెప్పగలరా ఏ కవులైనా. ఇది తెలుగు పలుకు ప్రతి ఎదను ఒకటిగా కలపాలని తపన. రెక్కలొచ్చి ఎటు ఎగిరిపోయినా ఎప్పటికీ ఒక్కటిగా నిలిపే తల్లి వేరు మన తెలుగు భాషని ఉండాలో సరళం. తేనె కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే.